నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. 2024 ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. నసరాపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రకటించడంపై హర్షం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొల్లా బ్రహ్మనాయుడును జైలుకు పంపడం ఖాయమన్న మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అవినీతికి పరాకాష్ట అని వెల్లడి. ఓటర్ లిస్ట్ ఆలసత్వంపై పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ చర్యలు. 2 BLOలను సస్పెండ్, 6 సచివాలయ ఉద్యోగులకి షోకాస్ నోటీసులు జారీ. వినుకొండ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు పాల్పడ్డారు. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించుకున్నారు. దీంతో వినుకొండ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గలవని చెప్తున్నాను, యాస్తావని చెప్తున్నాను. ప్రజలు పేదవాళ్ళ పక్షాన మేమున్నాం కదయ్యా. వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, పేదవాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ. పేదవాళ్ళ పక్షాన పోరాటానికి ఇక్కడ బ్రహ్మనాయుడు ఉన్నాడు కదా. వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పచ్చగొన్న గ్రామాల్లో చిచ్చులు కడతా ఉన్నాడు. రెచ్చగొట్టడం, తగాదలు పెట్టడం. చివరికి ఏ స్థాయి దిగిజారాడు అంటే బొల్లా బ్రహ్మనాయుడు 18 ఎకరాలు పంట పండించుకుంటూ, మిర్చి పండించుకుంటూ, కొంతమంది ఎస్సీలు కౌలుకు తీసుకొని అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టుకొని చేసుకుంటుంటే పంట పండించుకునే బోర్ని నిర్దాక్షిణ్యంగా వైసీపీ వాళ్ళని ఎగదోలి బోర్లు నాశనం చేసి ఆ బోర్లు రాళ్ళేసి, మట్టేసి, పైపులు కోసి పడేసి ఎంత దుర్మార్గానికి ఒడిగట్టాడు బొల్లా బ్రహ్మనాయుడు. గతంలో చేసినటువంటి పేదలకు చేసినటువంటి దుర్మార్గం, ఈ ప్రాంతానికి చేసినటువంటి దుర్మార్గం అవన్నీ కూడా కలిసి వచ్చినాయి. ఈ దుర్మార్గాలన్నీ కూడా నీకు ఎండగట్టడానికి మరొకసారి మళ్ళా మొన్న జరిగిన దానికంటే ఈసారి 40,000 మెజార్టీతో బ్రహ్మనాయుడు గెలవబోతాడు. ఎంపీ గారు 2 లక్షల పైసలకు ఓట్లతో మెజారిటీతో గెలవబోతున్నారన్న సంగతి ఒక్కసారి గుర్తుపెట్టుకో మిస్టర్ జీవి. నువ్వు ఎన్ని ఉడతూపులు ఊపినా అది రాలేది లేదు, అక్కడ కదిలేది లేదు, అక్కడ ఒరిగేది లేదు. నీ ఊపులకి నువ్వు ఊపితే ఇక్కడ ఉందెవరు? అదొక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ ఆంజనేయులకి ఎంతైనా ఉంది. అతి కిరాతకంగా ఎగదోలి బొల్లా బ్రహ్మనాయుడు అరాచకాల వలన ఈరోజు రైతులు బలైపోయారు. వెల్లటూరులో వేతపూడి అమరలింగయ్య పొలం అని కలెక్టర్ నిర్ధారించారు. 8 సార్లు గ్రీవెన్స్కి వెళ్ళి వచ్చాడు అమరలింగయ్య. 4 సార్లు కలెక్టర్ని కలిశాడు, 3 సార్లు జేసీని కలిశాడు, డిఆర్ఓని కలిశాడు. చివరికి గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు కదిలొచ్చి వెరిఫికేషన్ చేసి 2.5 నెలల క్రితం ఇది వేతపూడి అమరలింగయ్య పొలమేనని చెప్పేసి నిర్ధారించారు. 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తప్పులు చేశారో అధికారులు వదిలిపెట్టాం, ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళని వదిలిపెట్టాం. అట్టుకి 2 అట్లు వడ్డిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. తప్పులు చేసిన బొల్లా బ్రహ్మనాయుడు ఎక్కడికి వెళ్తాడు? ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న బొల్లా బ్రహ్మనాయుడు ఎక్కడ పోతాడు? కల్తీపాలు అమ్ముతూ 1000 కోట్లు సంపాదించిన బొల్లా బ్రహ్మనాయుడిని ఎక్కడ పోనిస్తాం? గుళ్ళకమ్మ వాగు ఇసుక అమ్ముకుంటూ, బియ్యం అక్రమ వ్యాపారం చేస్తూ, బిల్ షాపుల్లో, బ్రాందీ విస్కీల్లో కూడా అవినీతి చేస్తూ ఈరోజు
వందల కోట్లు వేల కోట్లు దోచుకున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడిని వదిలిపెట్టాం. సాక్ష్యాధారాలతో సహా నిన్ను జైలుకు పంపిస్తాం. ఎందుకంటే అండి, ఈ ఆంజనేయులు గారి సమయంలో గుల్లకమ్మలో ఇసుక తెచ్చాడండి. గులికల్లాగా ఉంటాయి గుల్లకమ్మలో ఇసుక, గుండ్రు గుండ్రుగా. ఆ ఇసుక్కి కలర్ వేసాడండి. కలర్ వేసే రైతులకి గులికలని అమ్మాడండి. దుర్మార్గం అండి. ఈ దుర్మార్గం ఏంది? నేను అదే చెప్పాను. ఆడ పేరూరుపాళ్ళు, నేను పేరూరుపాడు పోయాను. బొల్లాపల్లి మండలం పేరూరుపాడు పోతే దొడపాడు చెరువుకలు చూస్తే పెద్ద పెద్ద రాసులు పోతుంది. ఏందయ్యా ఈ రాసులు అంటే? మట్టి అండి అండి. ఎందుకయ్యా ఈ మట్టి రాసులు పోసారండి? ఆంజనేయులు గారు దీన్ని తీసుకొని పోతారండి లారీల్లో హైదరాబాదు. అక్కడ పోయినాక ఆ మట్టికి వర్మీ కాంపోస్ట్ అని చెప్పి, ఆ వర్మీ కాంపోస్టు అని చెప్పి రైతులకు అమ్ముతారండి. ఆయనకి చాలామంది సైన్యం ఉంది అని చెప్పాడు. ఆ సైన్యం 1కి 2 అనే దాంట్లో కూడా ఉపయోగపడతారండి. గుళ్ళు గోపురాలు కూడా ఎతుకుతారండి. ఆ సైన్యం, అలాంటి సైన్యాన్ని పెట్టుకున్నాడండి ఈ జివిఎస్ ఆంజనేయులు గారు. ఆయనకెంటూ వ్యాపారం అంటూ ప్రత్యేకమైన వ్యాపారం ఉండదు. ఇలాంటి బురుడి వ్యాపారాలు చేసి రైతుల్ని మోసం చేసి ఎన్నో కేసులు పెడుతుంటారు. కానీ ఆర్ఓసీలో ఆ కంపెనీ ఎత్తేస్తాడు, ఇంకొక కంపెనీ పెడతాడు. ఆ కంపెనీలో మళ్ళా తప్పులు జరగగానే ఇంకొక కంపెనీ పేరు పెడతారు ఆర్ఓసీలో. మేమందరం వల్లబాడ్ ఏరియా అని పెట్టామనుకో, వల్లబాడ్ ఏరియా ఎప్పుడు ఉంటుంది. వల్లభా పీడు అని చెప్తే ఎప్పుడు వల్లభా పీడు ఉంటుంది. కానీ ఆంజనేయుల కంపెనీలు అన్నీ మారుతూ ఉంటాయి. ఏ రోజు ఒక దొంగ కంపెనీ పెడతారు, 6 నెలలకు తీసేస్తారు, ట్యాక్స్ కట్టడు, అన్ని విధంగా బురుడి. అంతా గమనిస్తున్నారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దురాగతాలని. ఈరోజు ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత కూడా, అమరలింగయ్యదే భూమి అన్న తర్వాత కూడా, గతంలో అమరలింగయ్య దగ్గర నీళ్లు వేసుకుంటూ తన పొలానికి నీళ్లు పెట్టుకుంటూ అమరలింగయ్యకి నీళ్లు పెట్టుకున్నందుకు కౌలు కూడా చెల్లించాడు. మరి ఈరోజు ఏ విధంగా పని అవుతుంది? అధికారులు నిర్ధారించిన తర్వాత కూడా మళ్ళీ అధికారులను బెదిరించి రౌడీలు పంపించాడు, పంట నాశనం చేశాడు. మళ్ళీ అధికారులు పంపించాడు, ఈరోజు నోటీసులు పంపించాడు. 6 రోజులైనా పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు? అమరలింగయ్య పొలంలోని 2 బోర్లు అతి కిరాతకంగా పాడు చేస్తే పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు? 6 రోజుల నుండి పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? బొల్లా బ్రహ్మనాయుడు ఒత్తిడి వల్ల ఈరోజు కేసు నమోదు చేయలేదు. ఎందుకు ఇంత ఒత్తిడి చేస్తున్నాడు? బొల్లా బ్రహ్మనాయుడు మనవరాలకి ఆ భూమి చెందిద్దని. అంటే బంధు ప్రేమతోటి ఈరోజు రైతులు గొంతుకు వస్తారా? మీరు రైతులకు అన్యాయం చేస్తారా? చుట్టూ ఉన్నటువంటి కౌలు రైతులు ఈ బోరు మీద పంటలు పండించుకుంటుంటే 18 ఎకరాలు ఆ దళిత రైతులు ఏం పాపం చేస్తారు? ఈరోజు నిలువున పంట ఎండిపోతుంది. హలో లక్ష్మణ, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అక్కడ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏంటి దౌర్జన్యం అడుగుతున్నారు, ఏంటి అరాచకం అని అడుగుతున్నారు. ఉన్నటువంటి ఎంఆర్ఓని బెదిరించి మళ్ళీ మీరు నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇచ్చాడు ఆ పొలంలోకి వెళ్ళొద్దని. మరి గతంలో కలెక్టర్ ఎంక్వైరీ, ఆర్డీఓ ఎంక్వైరీలో భూమి అసందని తేల్చినటువంటి భూమిలో ఈరోజు మీరు ఏ విధంగా నోటీసులు ఇచ్చారు? ఇది దుర్మార్గం కాదా? అంటే ఇప్పుడు వెల్లటూరులో రైతుల భూములు ఆక్రమించుకుంటున్నాడు బొల్లా వాళ్ళ బంధువుల కోసం. రేపటి రోజు ప్రైవేట్ ఆస్తులు కూడా ఇదే బొల్లా బ్రహ్మనాయుడు ఈసారి గెలిస్తే ప్రైవేట్ భూములు కూడా ఆక్రమిస్తాడు. కాబట్టి ఇతన్ని సాగనంపాలి, చిత్తుగా ఓడించాలని వినుకొండ ప్రజానీకం నిర్ణయించుకున్నారు. వేశారు చెరువుల్లో మట్టి తీసినట్టు, గుంతలు తీసి మొక్కలు నాటినట్టు. ఇవన్నీ ఇలా ఉంటే రైతులకి పెద్ద పెద్ద బాయిలు తవ్వామని చెప్పారు. పెద్ద పెద్ద బాయిలు తవ్వితే పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకున్నారు. మళ్ళా ఆ బాయిలు అడ్డం వచ్చినాయంటేనే ఆ తవ్విన బాయిని అప్పుడే తవ్వారు, అడ్డం వచ్చినాయని బూడి చేశారు. తవ్వినందుకు డబ్బులు, బాయిలు బూడి చేసినందుకు డబ్బులు, మళ్ళీ అక్కడ రోడ్డు వేసామంటేనే అది డబ్బులు. ఇలా చేసి
సంక్షేమం ఇవాళ ఇచ్చింది 2,50,000 కోట్లు. ఆనాటి బడ్జెట్టే ఈనాడు ఉన్న బడ్జెట్. దానికి దీనికి బ్యాలెన్స్ చేశారు ఈ చంద్రబాబు నాయుడు, ఈ జీవీఎస్ ఆంజనేయులు చెబుతుంటాడు. మా చంద్రబాబు నాయుడు అబ్బా ధన్యవాదాలు తెలియపరచాలి, చప్పట్లతో ధన్యవాదాలు, 100 కోట్లు ఖర్చు పెట్టాడు మహానుభావుడు వినకొండకు అని. మహానుభావ, మీ వినకొండకి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏం చేశారయ్యా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పడానికి? ఒకే మంచినీళ్ళు లేకపోయారు కదా మీ బతుకులకి. మీ బతుకులకి మంత్రి పదవి ఇస్తే ఈ వినకొండను అమ్ముకుందామనే, ఈ రాష్ట్రాన్ని అమ్ముకుందామని వినకొండ వరకైతే సరిపోదు అనుకుంటున్నారు. ఆర్డీఓ సమక్షంలో ఎంక్వైరీ చేసి సర్వే అంతా చేసి కోర్టు ద్వారా వచ్చినటువంటి ఉత్తర్వులను ఎంక్వైరీ చేసి భూమి అమరలింగం అని చెప్పి తేల్చిన తర్వాత పంటపాటు చెప్పిస్తావా రౌడీలను పంపించి? మళ్ళీ పోలీస్ కేసు కట్టకుండా చేస్తావా? తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత ఇప్పుడు పచ్చని పంట పొలానికి పెట్టుకునే నీ బోర్లు పాడు చేపిస్తావా? ఒక ఎమ్మెల్యేగా చేయాల్సిన పని ఇదేనా? బుద్ధున్న ఎమ్మెల్యే, కడుపు కన్నం తినే ఎమ్మెల్యే ఎవరైనా ఈ విధంగా చేపిస్తారా అని అడుగుతున్నా నేను. పోలీసుల మీద ఒత్తిడి చేపించి కేసు నమోదు చేయించకపోవటమే దీనికి సాక్ష్యం. అధికారులు ఒత్తిడి చేసి నోటీసులు బొల్ల బ్రహ్మనాయుడు ఒత్తిడి చేసి నోటీసులు ఇప్పించలేదా అడుగుతున్నా నేను. అధికారులు ఒత్తిడి చేసి కేసు కట్టొద్దని చెప్పేసి పోలీసుల మీద ఒత్తిడి చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ని ప్రకటించటం, మరి నరసరావుపేట జిల్లాలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా ఎంతో సంతోషిస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు సంతోషించడానికి ప్రధానమైనటువంటి అంశం ఒక బీసీ. మరి ఎప్పుడు నరసరావుపేట ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ మరి ఏనాడు బీసీకి ఎంపీగా ఇచ్చినటువంటి దాఖలాలు, మరి పెద్ద గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీసీలను అన్ని విధాల వాడుకొని వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆనాడు ఈనాడు ఏనాడు కూడా బీసీలతో పూర్తి స్థాయిలో వాళ్ళ వల్ల లబ్ధి పొందారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ వాళ్ళకి కనీసం కరేపాకులాగా తీసి పక్కన పెట్టారు. కానీ ఎక్కడ కూడా బీసీలకి సముచిత స్థానం కల్పించలేకపోయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు మరి పూర్తి స్థాయిలో మాకు బీసీలే మా ఎన్నెముక అని చెప్పడం జరుగుతుంది. ఇలా 100% నరసరావుపేట జిల్లాలో ఉన్నటువంటి 7 సీట్లు 7 కైవసం చేసుకోవటం ఖాయమైనటువంటి పరిస్థితి. అలాగే ఎంపీ కూడా 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారు మన అనిల్ కుమార్ యాదవ్ గారు. ప్రజల్లో ఒక పెద్ద ఉప్పెనలాగా వస్తుంది. ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగురుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అక్కడ స్థానిక ప్రజలకు న్యాయం చేయకుండా అవినీతితో 100 కోట్లు సంపాదించుకునేటువంటి అనిల్ కుమార్ యాదవ్, బీసీలకి అన్యాయం చేసి బీసీలనే మోసం చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ మాకు పనికిరాదయ్యా, బీసీలకు కూడా న్యాయం చేయలేకపోయాడు, ఈయన మాకు వద్దు అంటే అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ నరసరావుపేటలో ఎంపీగా పోటీ పెడుతున్నారు. అంటే ఇక్కడ పల్నాడు జిల్లాలో వైసీపీలో బీసీ నాయకులు లేరా? అంటే నెల్లూరు నుండి ఇంపోర్ట్ చేయాలా ఇక్కడికి? అంటే పల్నాడు జిల్లాలో బీసీలో ఎవరు పనికొచ్చే వాళ్ళు లేరు అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. ఇక్కడ ఉన్న బీసీలందరూ పనికిమాలే అని చెప్పేసి ఎక్కడ నుండి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిస్తారంట. అక్కడ బీసీలను మోసం చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ అక్కడ అవినీతితోటి కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు
రౌడీజం గూండాయిజం చేసి ప్రజలతో చీకొట్టించుకున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడ పోటీ పెట్టడంలో మీ ఆంతర్యం ఏంటని అడుగుతున్నా. అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ బంగారం ఏ విధంగా అవుతుందో చెప్పమని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. అక్కడ ప్రజలు చీకొట్టి మాకు వద్దంటే అది తీసుకొచ్చి ఈడ పల్నాడు పార్లమెంట్లో రుద్దుతారా? పల్నాడు జిల్లాకు రుద్దుతారా? అంటే పల్నాడు జిల్లాలో సమర్థులైన బీసీలు ఎవరు లేరా? వైసీపీకి కష్టపడినటువంటి బీసీలు ఎవరు లేరా ఇక్కడ? ఈరోజు బీసీలను చిన్న చూపు చూస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు గారు గతంలో 24% ఉన్నటువంటి ఆనాడు ఎన్టీ రామారావు గారు 24% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకి అండగా నిలబడితే చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10% పెంచి 34% చేశారు బీసీల రిజర్వేషన్. ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10% మళ్ళీ కోత పెట్టి తగ్గించి 34% 24% చేశారు. దానివల్ల రాష్ట్రంలో 12,000కు పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ పదవులు కోల్పోయారు బీసీలు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు అన్ని కలిపి 12,000 పదవులు ఈరోజు బీసీలు నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం వల్ల. 75,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులు పక్కదారి పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 75,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు, బీసీని మోసం చేశారు. బీసీ కార్పొరేషన్ నిధులు ఎందుకు మీద మీకు ప్రేమ ఉంటే ఈరోజు బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ నమ్మి ఓట్లు వేసినటువంటి బీసీలు, ఎస్సీని గొంతు కోసినటువంటి జగన్మోహన్ రెడ్డిని చరిత్రలో క్షమించరు. ఇదే బీసీలు మీకు గోరీ కడతారు. ఈరోజు బీసీని మాయ చేయడానికి ఏదో అనిల్ కుమార్ యాదవ్ సీట్ ఇచ్చామని చెప్పేసి అంటే ఒక బీసీ కార్డు మీ స్వార్థానికి వాడుకోవాలనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నుముకగా నిలబడింది. తెలుగుదేశం పార్టీ బీసీలకి కొండంత అండగా ఉంది. బీసీలకు సంక్షేమం అమలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 1,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్లో ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. బీసీ కార్పొరేషన్ నిధులు అనేక కుటుంబాలకి సహాయంగా నిలబడింది తెలుగుదేశం ప్రభుత్వం. లక్షలాది మంది బీసీలకి కార్పొరేషన్ నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు. కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. మీరు ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? ఒక్క లోను ఈ రాష్ట్రంలో ఒక్క బీసీకైనా ఒక గేదె లోన్ కానీ ఒక గొర్రెల లోన్ కానీ మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. ఓటర్ లిస్ట్ ఆర్సత్వంపై పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లాలో 2 BLOలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈపూరు మండలం ముప్పాల మహిళా పోలీస్ మొగిలి గిరిజాతో పాటు వినుకొండ మండలం పెద్దకంచర్ల గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ రాజేష్ సస్పెండ్ చేసి మరో 6 సచివాలయ ఉద్యోగులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో ఇప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా దొంగ ఓట్లపై ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ కి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై 2 యువకులు 2 మోటార్ బైక్ల మీద 2 బ్యాగులతో గంజాయి తీసుకువెళుతూ బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోగా వారి వద్ద ఉన్న గంజాయి ప్యాకెట్లు గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై నేడు చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి నేడు తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న గంజాయి కేసులో అరెస్ట్ కాబడిన 2 ముద్దాయిలలో మొదటివాడు చింతలపుట్టి శివకుమార్ హైదరాబాద్ కాగా కిముడు శంకర్ ఒరిస్సా సరిహద్దు వ్యక్తి అని పేర్కొన్నారు. వీరితో పాటు మరో 3 వ్యక్తులు ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. నిన్నటి దినము అనగా 31వ తేదీ మార్నింగ్ మాకు రాబడిన సమాచారం మేరకు మరియు ఎస్ఐ గారు ఎడ్లపాడు ఎస్ఐ గారు వేరే డ్యూటీలో ఉన్నారు, నాదెండ్ల ఎస్ఐ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ తిమ్మాపురం జంక్షన్ దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నారు. అట్లాగే వెహికల్ చెక్ పోస్ట్ దగ్గర కూడా కొన్ని వెహికల్స్ ఆపకుండా వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ మీద మేము వెహికల్ చెకింగ్ చేస్తుంటే 2 బైకుల్లో బ్యాగులు పెట్టుకొని 2 వ్యక్తులు వస్తుంటే వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళు స్కిడ్ అయ్యి పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో స్కిడ్ అయ్యి కింద పడటం జరిగింది.
వాళ్ళని పట్టుకొని వాళ్ళ బ్యాగులన్నీ చెక్ చేస్తే దాంట్లో గంజాయిని గుర్తించడం జరిగింది. దాంట్లో బ్యాగుల్లో తనిఖీ చేసి వీళ్ళ పేర్లు కూడా విచారిస్తే ఒక అతని పేరు శివకుమారు, పురాణపూర్, హైదరాబాద్ అని, ఇంకో అతను శంకరు, ఇతనికి వచ్చి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్, ఒడిస్సా దగ్గర. వీళ్ళిద్దరూ కూడా మల్కాన్గిరి దగ్గర నుంచి ఆ డిస్ట్రిక్ట్లో గంజాయి తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ బస్తీల్లో, కాలేజీల్లో గంజాయిని అమ్మే క్రమంలో వాళ్ళు తీసుకున్నట్లే చెప్పారు. వాళ్ళతో పాటు ఇంకో 3 వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పారు. అది వాళ్ళ గురించి కూడా విచారిస్తున్నాము. వాళ్ళు కూడా త్వరలోనే వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము. వీళ్ళ దగ్గర నుంచి టోటల్ బ్యాగుల్లో ఉన్న గంజాయి కూడా ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 2 కేజీలు ఉంది. దాన్ని మొత్తం కలిపి 107 కేజీల 835 గ్రాములు గంజాయి ఉంది. అట్లాగే 2 బైకులు కూడా స్వాధీనం చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి. టోటల్ ఈ ప్రాపర్టీ దీని విలువ 11 లక్షల రూపాయలు దీని విలువ. ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా 50వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బొల్లపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లపల్లి మండలంలో గత ఏడాది నుంచి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పేదలకు ఆర్థిక సహాయం, ఉచిత మెగా మెడికల్ క్యాంపులు, ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు ఉచిత విద్య అందించడం, నిత్య అన్నదానం లాంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా నేడు 50వ రోజున పోకా వెంకట్రావు మిత్రులైన నాన్నె అమరేంద్ర, మదమంచి ఆదిత్య, మారుతి వంశీలు పేద ప్రజలకు ఎస్వి చారిటీ ద్వారా అన్నదానం ఏర్పాటు చేశారు. ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఎస్వి చారిటీ పనిచేస్తుందండి. పోయిన నెల నుంచి ఈరోజు 50వ రోజు మా ఎస్వి చారిటీ నిత్య అన్నదానం 50వ రోజు జరుపుకుంటుంది. పేదలకి ఎంతోమంది ఇక్కడ మండలం దగ్గరికి వచ్చేవాళ్ళు, పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేవాళ్ళు, బ్యాంకు దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇలా ఆకలితో వాళ్ళ బాధను చూసి తినాలంటే 100 రూపాయలు అవుతుంది హోటల్కి వెళ్ళి తినాలంటే. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే లక్ష్యంగా మేము చూసి పోకా వెంకట్రావు గారు ఇలాంటిది ఒకటి చేద్దామని చెప్పేసి మా ఎస్వి చారిటీ సభ్యులతోటి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈరోజు 50వ రోజు కంప్లీట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుందని మంచి స్పందన వస్తుంది దీనికి. ఇంకా మా ఎస్వి చారిటీ 2000 మంది పిల్లలకి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా మూసితలపాలెం పల్లెలో ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే వాళ్ళకి ఆర్థిక సాయం 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రేమిడిచేరలో ఒక ముస్లిం అతను కూడా అలాగే ప్రమాదశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి కూడా 50,000 ఇవ్వడం జరిగింది. ఇలా ఇంకా ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు జరపాలని మా ఎస్వి చారిటీ పనిచేస్తుంది. ఇంకా ఎంతోమంది అనాథలకి భోజనం అందించాలని రోజుకు 150 మంది నుంచి 200 మంది దాకా మేము అన్నదానం చేయడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా భవిష్యత్తులో చాలా మంచి కార్యక్రమాలు చేయాలని మా ఎస్వి చారిటీ మా సభ్యులంతా పనిచేస్తున్నారు. ఈ అవకాశం మాకు కల్పించిన పోకా వెంకట్రావు గారికి ధన్యవాదాలు. ఒక్క ఆదివారం తప్పించి అన్ని రోజులు అన్నదానం చేయడం జరుగుతుంది. టైమింగ్ మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 దాకా చేయడం జరుగుతుంది. డైలీ 150 నుంచి 200 మందికి ఉచిత అన్నదానం పెట్టడం మా చారిటీ ద్వారా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేలు చూపిస్తూ సిద్ధం అనే ఫ్లెక్సీలు వేస్తున్నారని జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోలబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా సిద్ధం అంటే టీడీపీ, జనసేన 2 సంవత్సరాల నుండి ఎన్నికల కోసం వేచి ఉందన్నారు. 4 సంవత్సరాల 10 నెలల తర్వాత డిఎస్సి అని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఉన్న ఉపాధ్యాయులకు సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదని విమర్శించారు. కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకే ఈ డిఎస్సి అని అభివర్ణించారు. చిన్నాడు కూడా ఏ పెంచిన హలో ఓకేనా? అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని వేలు చూపించి
ఒక వాల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అంటే చూస్తూ ఉంటే కొన్ని మేము మీడియా వార్తలు చూస్తూ ఉంటే ప్రతి టౌన్లో కానీ ప్రతి జిల్లా ముఖ్య కూడల్లో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజల్ని ప్రతిపక్షాలని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి వాల్ పోస్ట్ ఉండటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేలు చూపించి బెదిరించే రకంగా ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా సిద్ధం విషయానికి వస్తే జనసేన కానీ టీడీపీకి కానీ గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు. ఇక పట్టుమని 2 నెలలు కూడా లేవు ఎన్నికలకి, 70 రోజులు ఉన్నాయి ఈ రోజుతో. అటువంటి తరుణంలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చుకుంటూ ప్రజలను భయపెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారో అటువంటి నాయకుల్ని అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న నాయకుల్ని బెదిరించేటువంటి చర్యకు కూడా దిగుతూ ఉన్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోతే 4 సంవత్సరాల 10 నెలల కాలం తర్వాత కొత్తగా డిఎస్సీలని మేము డిఎస్సీ జరుపుతామని చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి ఉపాధ్యాయులకే ఇప్పటి వరకు కూడా సక్రమంగా ఏ నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేయడం కోసం కొత్తగా డిఎస్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి, నిరుద్యోగులందరూ కూడా గమనించాలి విషయాన్ని. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి స్థాయి వరకు కానివ్వండి, ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఇప్పటి వరకు ఏ నెలైనా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మీరు సరైనటువంటి జీతాలు ఇచ్చారా? ఇప్పుడు డిఎస్సీ పెట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులు మోసం చేయడానికి పూనుకున్నారు. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి లోపం జరగకుండా చూస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. ఉమెన్ ట్రాకింగ్, నగరంలో ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చేస్తామన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Four years in Guntur, very happily spent with Guntur Media. Thank you. Ready? అంతా ఒకరితో మాట్లాడతాను ప్లీజ్, కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. తర్వాత
ఈరోజు నేను గుంటూరు ఎస్పీగా జాయిన్ చేస్తున్నాను. మొదటి ఆనరేబుల్ సీఎం సార్కి, ఆనరేబుల్ డీజీపీ సార్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షూరింగ్ విమెన్ సేఫ్టీ, కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా. గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే ఒక చాలా సక్సెస్గా కెరీర్ చేస్తాను. అది థ్యాంక్ యూ. క్వశ్చన్స్ తర్వాత ఒకరొకరు ఎవరెవరికి ఉన్నాయి మాట్లాడతాము. ఐ థింక్ అదే చెప్పాను, నా ప్రయారిటీ ఈజ్ ఫస్ట్ ఇది విమెన్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్స్, ఒక ప్రాపర్ ట్రాఫిక్, పార్కింగ్, అర్బన్ ఇష్యూసే ఉన్నాయి. అది మొదటి నా దృష్టిలో ఉన్నాయి. తర్వాత కొన్ని ఇప్పుడు పని చేసిన తర్వాత ఏ ఇష్యూస్ ఉన్నాయి చూసుకొని చేస్తామండి. ఇది ఒక ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్గా ఉంది అండ్ ఇప్పుడు ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. చేస్తాం, గట్టిగా చేస్తాం. వెనుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.